హలో గైస్, ఈ వీడియోలో మనం మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఏవైతే ఆల్ టైమ్ హైస్ 50 వీక్ హై నుంచి ఆల్మోస్ట్ 25 నుంచి 30% కరెక్ట్ అయ్యి బాటమ్ అవుట్ అయిన మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అవి కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్, లాంగ్ రన్లో మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో చాలామంది మిడ్ క్యాప్ స్టాక్స్ మీద వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో 1 by 1 స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ లిమిటెడ్ గైస్. సో ఆల్మోస్ట్ 23,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. మనం ఇక్కడ ఈ వీడియోలో సో ఏదైతే మిడ్ క్యాప్ స్టాక్స్ ఎన్ఎస్సి ప్రకారంగా మనం పిక్ చేసుకున్నాం అనమాట. సో ఏదైతే మనకి అరౌండ్ 45,000 crores కన్నా కూడా తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నవి మనం తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ స్టాక్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అనమాట. మార్కెట్ క్యాప్ అరౌండ్ 23,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా బాగున్నాయి. సో మోర్ దెన్ 20% కనుక ఆర్ఓసి కానీ ఆర్ఓఈ కానీ ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ రిటర్న్ ఆన్ ఎంప్లాయిడ్ కానివ్వండి, సో ఉంటే కనుక చాలా మంచిది అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ ఉంటే మంచిది అనమాట. సో ఆల్మోస్ట్ ఇట్స్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ. సో ఎప్పుడైనా డెట్ ఫ్రీ కంపెనీ అయితే కనుక మనం ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తాం. సో 24% కన్నా అంటే ఎవ్రీ 100 crores వీళ్ళు 24 crores ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో చాలా మంచి కంపెనీ అనమాట. ఏదైతే మనకి లాల్ పాత్ ల్యాబ్స్ మన అందరికీ కంపెనీ వినే ఉంటాం. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంది. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక చాలా మంచి కంపెనీ. సో ఏదైతే ప్రమోటర్స్ దగ్గర సో మోర్ దాన్ 50% స్టేక్ ఉంది. మంచి థింగ్ అనమాట, అది గుడ్ థింగ్. అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర కూడా 24% స్టేక్ ఉంది. డిఏఎస్ దగ్గర కూడా 15% స్టేక్ ఉంది. కేవలం మనకి పబ్లిక్ దగ్గర 5 to 6% స్టేక్ మాత్రమే ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ మనం చూస్తే కనుక 3,600 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. సో మనం చూస్తే కనుక 2,500 2,200 లెవెల్స్కి వచ్చింది. మార్కెట్ కొంత పెరగడం వల్ల స్లైట్గా స్టాక్లో రివర్సల్ వచ్చింది. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 2,500 నుంచి 2,600 రీజన్స్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే 1,900 నుంచి 2,000 లెవెల్స్ కూడా మంచి లెవెల్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఒకవేళ మీరు ఫార్మా సెక్టర్కి సంబంధించిన స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ మంచి కంపెనీ గైస్. అది కూడా మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మనం హెల్త్ కేర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేఈఏ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గైస్. సో ఇది కూడా ఫండమెంటల్స్ డీసెంట్గా ఉన్న కంపెనీ అనమాట. సో ఇది మనకి వైర్స్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో 32,000 crores మార్కెట్ క్యాప్ అరౌండ్గా ఉన్న కంపెనీ. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా బాగున్నాయి. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. సో స్మాల్ డెప్ట్ కంపెనీ. అలాగే నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రో అవుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది గైస్. అలాగే ప్రమోటర్స్ దగ్గర కూడా సో అరౌండ్ 35% స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ హెవీగా ఇన్వెస్ట్ చేశారు. రీసెంట్ క్వార్టర్స్లో కొంత స్టేక్ తగ్గించుకున్నారు. అందువల్ల స్టాక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే డిఏఎస్ కూడా సో 23% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. పబ్లిక్ దగ్గర 15 to 16% స్టేక్ ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ గైస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట ఈ పర్టికులర్ స్టాక్ కేఈఏ ఇండస్ట్రీస్. ఫర్దర్గా కూడా లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 5,000 లెవెల్ టెస్ట్ చేసింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో 5,000 రూపీస్ స్టాక్ కాస్త 2,500 2,600 అవర్స్ దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్, మార్కెట్లో రివర్సల్ రావడంతో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది గైస్. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 3,200 అలాగే 2,500 నుంచి 2,600 ఈ 2 రీజన్స్ దగ్గర మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అలాగే ప్రీవియస్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. అలాగే సపోర్ట్స్ కింద కూడా యాక్ట్ చేసింది అనమాట. సో ఈ 2 రీజన్స్ మనకి అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ మిడ్ క్యాప్ స్టాక్ వచ్చేసరికి ఎక్లెర్స్ సర్వీసెస్ లిమిటెడ్ గైస్. సో ఇది కూడా డీసెంట్ కంపెనీ. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ అనమాట. లాంగ్ రన్లో ఇంకా కూడా మంచి గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ సో కోవిడ్కి తర్వాత 2021 ఆ టైంలో ఇది 500-600 రూపీస్ స్టాక్ అనమాట. సో మనకి ఆల్మోస్ట్ 3,800 లెవెల్స్ దాకా వెళ్ళింది. మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 13,500 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో స్టిల్ మనకి డీసెంట్ వాల్యుయేషన్స్లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి గైస్. 20% కంటే అబోవ్ ఉంటే చాలా మంచిది. ఇది మనకి 25% కంటే అబోవ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనండి. ఆర్ఓసి 31% ఉంది. లాంగ్ రన్ చాలా మంచి కంపెనీ అనమాట. సో ఆల్మోస్ట్ 2,000 టాప్ ఫార్చ్యూన్ కంపెనీస్లో వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. మేనేజ్మెంట్ కానీ ఆటోమేషన్ అనలిటికల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. లాంగ్ రన్ చాలా మంచి కంపెనీ అనమాట. మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో సో కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. స్మాల్ డెప్ట్ కాబట్టి మనకి లాంగ్ రన్లో మనకి ఇష్యూ అనేది ఉండకపోవచ్చు అనమాట. అలాగే మనకి స్టేక్ చూస్తే కనుక సో ప్రమోటర్స్ మోర్ దాన్ 50% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ 10% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. డిఏఎస్ 25% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 10% స్టేక్ అనేది ఉంది గైస్. సో రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి గ్రోత్ ఉంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి ఆల్మోస్ట్ 500 రూపీస్ స్టాక్ కాస్త
$500-600 రూపీస్ స్టాక్ వస్తే మంచి గ్రోత్ కనిపించింది. ఆల్మోస్ట్ 3800 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి మార్కెట్ రివర్సల్లో ప్రజెంట్ చాలా మంచి స్ట్రాంగ్ రివర్సల్ కూడా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ ఈ పర్టికులర్ స్టాక్ మనం 8000 10,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 2500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. 2000 లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఎక్లెస్ కూడా చాలా మంచి కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి శారదా మోటార్స్ ఇండియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ గైస్. సో ఇది కూడా మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ దగ్గర నుంచి మంచి కరెక్షన్, ఆల్మోస్ట్ 1250 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ROE మీరు చెక్ చేస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. ROCE 39% ఉంది, ROE 30% ఉంది. డెప్ట్ వచ్చేసరికి 23 crores ఉంది. వెరీ స్మాల్ డెప్ట్ కంపెనీ, అంతేకాకుండా మార్కెట్ క్యాప్ కూడా స్మాల్ కంపెనీ. సో అంటే జస్ట్ 5000 crores అబౌట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి మనకి ఈ పర్టికులర్ స్టాక్ మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో ఇది కూడా మనకి కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రో అవుతుంది, నెట్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంది. అలాగే ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ మనం చూస్తే కనుక మోర్ దాన్ 64% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. FIS DAS కూడా స్లైడ్గా ఇన్వెస్ట్ చేశారు. DAS ఆల్మోస్ట్ 11 to 12% స్టేక్ మెయింటైన్ చేస్తుంది అనమాట. పబ్లిక్ దగ్గర 21% స్టేక్ అనేది ఉంది గైస్. సో రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి గ్రోత్ అనేది కనిపించింది అనమాట. సో కంటిన్యూస్ గ్రోత్ అనేది మనకి కనిపించింది. సో స్టాక్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 3000కి అరౌండ్గా మనకి 2900 2950 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి రీసెంట్ టైమ్స్లో 1500 లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో మనం డిప్స్లో యాడ్ చేసుకుని ఎవ్రీ 250 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ కంపెనీ మనం చూస్తే కనుక మనకి ఏదైతే ఆటో కాంపోనెంట్స్ కానివ్వండి, వైట్ గుడ్ కాంపోనెంట్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్యాస్ట్రోల్ ఇండియా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్లో రీసెంట్ టైమ్స్లో 275 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి గ్రోత్ స్టాక్ అనమాట. సో ఆ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, ROE కూడా చాలా బాగున్నాయి అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో కూడా మంచి గ్రోత్ అనేది కనిపించింది. 275 లెవెల్స్ దగ్గర నుంచి ప్రస్తుతం పడుతుంది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 200 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 150 నుంచి 160 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సుప్రీం ఇండస్ట్రీస్ గైస్. సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగుంది. సో ఇది మనకి కొంత లార్జ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది. సో మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నా బట్ NSE ప్రకారంగా మనం చూస్తే కనుక ఇది మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది అనమాట. ROE చాలా బాగున్నాయి. స్టాక్ అయితే స్టిల్ హై వాల్యుయేషన్స్లో ఉంది, బట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేసినా సరే కన్సిస్టెంట్గా వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది బాగా గ్రో అవుతుంది. అలాగే ప్రాఫిట్ కూడా సో ఎవ్రీ ఇయర్ కూడా సో వీళ్ళ ప్రాఫిట్ అనేది సో కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది గైస్. సో అలాగే నెక్స్ట్ మనం ప్రమోటర్స్ చూస్తే కనుక సో 48% స్టేక్ కన్సిస్టెంట్గా లాస్ట్ 3 to 4 years నుంచి మెయింటైన్ చేస్తుంది అనమాట. అలాగే FIS దగ్గర DAS దగ్గర కూడా చాలా మంచి స్టేక్ ఉంది. అరౌండ్ 15% స్టేక్ పబ్లిక్ దగ్గర ఉంది గైస్. రీసెంట్ టైమ్స్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ 6500 లెవెల్స్ దగ్గరికి వెళ్ళిన స్టాక్ ప్రజెంట్ మనకి అరౌండ్గా 3000 నుంచి 3500 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో అరౌండ్ 50% మనకి 45 నుంచి 50% కరెక్షన్లో దొరుకుతుంది గైస్. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ప్రజెంట్ అంత స్ట్రాంగ్ పాజిటివ్ లేదు, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సుప్రీం ఇండస్ట్రీస్ చాలా మంచి కంపెనీ. మనం ప్రీవియస్గా 2021-22 ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ని అరౌండ్గా 1500 లెవెల్స్ దగ్గర కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం 2021-22. సో అక్కడి నుంచి మంచి గ్రోత్ అనేది కనిపించింది. 1500 రూపీస్ స్టాక్ 6000 లెవెల్స్కి పైన వెళ్ళిందనమాట. 6500 లెవెల్స్ మళ్ళీ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకోండి, టైం పడుతుంది, బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆస్ట్రల్ లిమిటెడ్ అనమాట. ఆస్ట్రల్ లిమిటెడ్ కూడా మంచి కంపెనీ, మనకి ప్లంబింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి మెయింటైన్ చేస్తుంది. సో ఇది లాంగ్ టర్మ్ వ్యూ మనకి చాలా మంచి కంపెనీ అనమాట. PVC ఏదైతే పైప్స్ కానీ అవన్నీ కూడా మనకి వీళ్ళు తయారు చేస్తారు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. మనం యాడ్స్ కూడా చూస్తుంటాం ఆస్ట్రల్ లిమిటెడ్ వాళ్ళవి. సో 1326 రూపీస్ దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2400-2500 లెవెల్స్ దగ్గర నుంచి కూడా సో మోర్ దాన్ మనకి సో 1000 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ROE బాగున్నాయి. స్టాక్ స్టిల్ కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర ఉంది ఖచ్చితంగా. సో కొంత 900 రూపీస్ అలా వస్తే కనుక కొంత మంచి వాల్యుయేషన్స్కి వచ్చినట్టు అనమాట. స్టాక్ రీసెంట్ టైమ్స్లో 2400 అబౌట్ ట్రేడ్ అయ్యే స్టాక్ కంప్లీట్గా ఫాలో అయిందనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. మనం చూసుకుంటే కనుక ఆస్ట్రల్ లిమిటెడ్ సో 1200 నుంచి 1250 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్కి వచ్చి మనకి సో లాస్ట్ 2-3 ఇయర్స్లో మంచి గ్రోత్ అయిందనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ వచ్చింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇక్కడ అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే 900 నుంచి 950 రీజన్ కూడా మంచి రీజన్. సో ఈ 2 డిప్స్ మనం అక్యూములేట్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో చాలా మంచి ప్రైస్ దగ్గర కూడా స్టాక్ అయితే దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్లూ స్టార్ లిమిటెడ్ మిడ్ క్యాప్ స్టాక్. సో ఇది మనకి 32,000 crores అరౌండ్ మార్కెట్ క్యాప్ ఉంది.
26% ROE ఉంది, 20% ROE ఉందన్నమాట. సో 26% ROCE ఉందన్నమాట. స్టాక్ స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గర ఉంది, బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కొంత హై వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతాయి. బట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మంచిగా పడిన స్టాక్స్ మనం అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగుంటుంది. నెట్ ప్రాఫిట్ కానివ్వండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కానివ్వండి చాలా బాగుంది కంపెనీకి. అలాగే నెక్స్ట్ మనకి ప్రమోటర్స్ దగ్గర కూడా సో డీసెంట్గా స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. FISDS హెవీ స్టేక్స్ మెయింటైన్ చేస్తున్నారు. 23% అరౌండ్ స్టేక్ పబ్లిక్ దగ్గర ఉంది గైస్. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 2250 లెవెల్స్ దాకా వెళ్ళిందనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 750 స్టాక్ కాస్త మనకి 2250కి వెళ్ళింది. ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. పన్నీ అండి ఆల్మోస్ట్ 2300 2250 రూపీస్ స్టాక్ కాస్త మనకి ప్రజెంట్ 1500కి అరౌండ్గా వస్తుంది. సో 1500 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని 1000 నుంచి 1100 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ ఇది కూడా మనకి మంచి కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మన అందరికి తెలిసిందే ఏంజల్ వన్. సో ఏంజల్ వన్ కూడా రీసెంట్ టైమ్స్లో 3500 లెవెల్స్ దగ్గర నుంచి 2000 లెవెల్స్కి వచ్చింది. ఆ టైంలో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి గ్రోత్ స్టాక్స్. అంతకుముందు మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 3800 3900 లెవెల్స్ దగ్గర నుంచి సో మంచిగా ఫాల్ అయింది. మనం 2000 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ చేసాం. ప్రజెంట్ స్లైడ్గా స్టాక్ అనేది కొంత పాజిటివ్ ఉంది. సో వెయిట్ చేసి 2000 నుంచి 2200 రీజన్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా మంచి కంపెనీ గైస్. అలాగే లాస్ట్ స్టాక్ సో మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం CDS అనమాట. సో ఇది కూడా మనకి 2000 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 35 నుంచి 40% డౌన్లో స్టిల్ మనకి ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మనం 1000 నుంచి 1100 రూపీస్ మధ్యలో డిస్కస్ చేసాం. మల్టిపుల్ వీడియోస్లో అక్యుములేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ 50% డౌన్ అయిందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. స్లోగా అప్ సైడ్కి వెళ్తుంది అనమాట. సో రీసెంట్గా క్వార్టర్ రిజల్ట్స్ కొంత సో అంత హెవీగా లేవు, బట్ స్టాక్ అయితే కనుక మంచి మార్కెట్ పాజిటివ్ ఉన్నంత మంచిగా మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. మళ్ళీ కూడా స్లైట్ కరెక్షన్ అయిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ 1100 నుంచి 1200 రీజన్ అయినా సరే మంచి లెవెల్స్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే 10 కంపెనీస్ లాంగ్ టర్మ్ వ్యూ కోసం. ఫస్ట్ మనం లాల్ పాత్ ల్యాబ్స్ గురించి డిస్కస్ చేసాం. మిడ్ క్యాప్ స్టాక్ మంచి కంపెనీ. KE ఇండస్ట్రీస్ సెకండ్ స్టాక్, థర్డ్ వన్ ఎక్లెర్స్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి శారదా మోటార్స్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి క్యాస్ట్రాల్ ఇండియా. సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి సుప్రీం ఇండస్ట్రీస్. సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి క్యాస్ట్రాల్ ఇండియా. సెవెంత్ వన్ వచ్చేసరికి యాస్ట్రల్. సో ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ స్టార్ అనమాట. నైన్త్ వన్ వచ్చేసరికి ఏంజల్ వన్. 10th వన్ CDSL గైస్. సో ఇవన్నమాట సో స్ట్రాంగ్ కంపెనీస్ మిడ్ క్యాప్ స్టాక్స్కి సంబంధించిన అనమాట లాంగ్ టర్మ్ వ్యూ. సో ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మోర్ దాన్ 30% 25 నుంచి 30% కన్నా ఎక్కువ మనకి కరెక్షన్లో దొరుకుతున్న స్టాక్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మంచి కంపెనీస్తో పాటు మంచి ప్రైసెస్ దగ్గర అది కూడా మంచి ఫాల్లో ఉన్నప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ CDSL లాంటి స్టాక్ మన 1000 నుంచి 1100 లెవెల్స్ 50% ఫాల్ అయింది కాబట్టి అక్కడి నుంచి ఇంకా పడితే హెవీగా ఇంకో 100-150 పాయింట్స్ కంటే ఎక్కువ పడదు. అటువంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక సో మంచి ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎవ్రీవన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో కొత్త టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసాం డిస్కషన్ కోసం. ఏదైనా స్టాక్స్ మీద డౌట్స్ ఉంటే కనుక సో ఓల్డ్ టెలిగ్రామ్ గ్రూప్ కొంత స్పామ్ వల్ల డిలీట్ చేయడం జరిగింది. సో కొత్త గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.